అందరికీ నమస్కారం. ఈరోజు వినిపిస్తున్న కథ పేరు జీవన తరంగాలు. ఈ కథను రచించిన వారు ఎద్దనపూడి సులోచన రాణి గారు. ఇక కథ విందామా. నుదుటి మీద 2-3 ముడతలు కనిపించినాయి. క్షణం సేపు ఆయన ముఖం తీరని ఆశాభంగం పొంది అసంతృప్తికి ఆలయమైంది. విజయ్ ముఖంలోకి చూసావా అన్నట్టు చూశారు. వెంటనే చేతిలో ఉన్న బ్యాగు పైకెత్తి దాని జిప్పు సర్రం లాగి లోపల నుంచి మిలమిలా మెరుస్తున్న నెక్లెస్ ఒకటి విజయ్కి చూపిస్తూ, చూడు విజయ్, నేను ఇక్కడి నుండి వెళ్ళేటప్పుడు రాధ ఇది కావాలని మరీ చెప్పింది. నేను దీనికోసం మద్రాసులో ప్రత్యేకంగా ఒకరోజు ఆగాను. రైలు దిగగానే ఎదురొస్తుందని ఆ పసిదాని మెడలో ఇది పెట్టి దాన్ని మురిపించి నేను మురిసిపోవాలని ఎంతగానో అనుకుంటూ వచ్చాను. లావణ్య కించిత్తైనా మారలేదని, జరిగిన దానికి ఏమాత్రం పశ్చాత్తాప పడటం లేదనడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి? మేము తండ్రి కూతుళ్ళు అవటం ఏనాటి పాపమో అనిపిస్తుంది. దాన్ని అనటం ఎందుకులే, ఇదంతా నా కర్మ. పరిపక్వం చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ, తప్పించడం ఎవరి తరం? నిట్టూర్పు విడుస్తూ ఆయన నెక్లెస్ బ్యాగ్లో పెట్టి జిప్పు లాగి మూసేశాడు. ఆయన ఆ మాటలు పలకడంతో ఆ బాధ, నిరాశ, నిస్పృహ, అంతులేని ఆవేదన, అశాంతి ఇవన్నీ ఒక్కసారి ఏకమై విజయ్ మనసు ద్రవించేలా చేసినాయి. అతనికి వెంటనే ఏం చెప్పాలో తోచలేదు. ఆ క్షణంలో ఆయనకి అంత మనస్తాపం కలిగించిన లావణ్య ఎదురుగా ఉంటే ఆమె చెంప పగలగొట్టాలన్నంత ఆవేశం, ఆగ్రహం వచ్చినాయి. ఒక లావణ్యే కాదు, ఆయనకి ఏ రకంగా ఏ విధమైన బాధ కలిగించిన ఏ వ్యక్తి అయినా సరే నిర్దాక్షిణ్యంగా శిక్షించాలని అనిపిస్తుంది. ఆయన పట్ల అతనికి గల గౌరవాభిమానం అలాంటివి. విజయ్ అనునయంగా ఏదో అనబోతుండగా వెనక నుంచి స్నేహితులు పరిగెత్తుకు వచ్చి, అరే విజయ్, ఇంకా ఎంతసేపు రా, అవతల వాళ్ళంతా నీకోసం నిలబడ్డారు. గ్రూప్ ఫోటో అట, మేయర్ గారు నీకోసం అడుగుతున్నారు. విజయ్ నమ్రతగా వేణుగోపాలరావు గారి దగ్గర సెలవు తీసుకుంటూ, నేను సాయంత్రం కలుస్తాను మళ్ళీ అన్నాడు. అలాగే వెళ్ళిరా, ఫోన్లే, కనీసం నువ్వైనా కనిపించావు, అదే సంతోషం. విజయ్ భుజం మీద మెల్లగా తడుతూ వీడ్కోలు ఇచ్చారు ఆయన. విజయ్ వెళ్ళిపోతుంటే వెనక నుండి తదేకంగా గమనిస్తున్న ఆయన కళ్ళల్లో మిత్రవాత్సల్యం లాంటి తొంగి చూసింది. తన కళ్ళ ముందు పెరిగి పెద్దయిన విజయ్ 14 సంవత్సరాల వయసులో తండ్రి పోతే పుట్టింటి నుండి ఆస్తి తెచ్చుకున్నాననే గర్వంతో, అహంకారంతో సవతి తల్లి నిర్లక్ష్యంగా చూసి నిరసనగా మాట్లాడితే ఆ అవమానాన్ని భరించలేక ఇంట్లోంచి పారిపోయి ఎంతో కష్టపడి చదువుకుని పాస్ అయ్యాడు అతను. చివరికి అతను BAలో ఉండగా అప్పటికీ అతని విలువ గ్రహించి తన ప్రవర్తనకి, తొందరపాటుకి సిగ్గుపడిన సవతి తల్లి స్వయంగా అతని దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకుని, ఇంతటి పెద్దవాడివి, నీ అవసరం నాకు చాలా ఉంది. మొగదిక్కు లేని నన్ను ఈ బంధువులు ఈగల్లా పేక్కు తింటున్నారా అబ్బాయి, నువ్వు వస్తే తప్ప నేను బతకలేను. చెప్పు, వస్తావా లేక ఇక్కడే ఈ పమిట చెంగు నా కంఠానికి ఉరేసుకోమంటావా అంటూ హఠం చేస్తే ఆవిడ బాధలు గుర్తించి ఇంటికి తిరిగి వచ్చాడు. అతను MA ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి లా చదువుతుండగా లావణ్యనిచ్చి పెళ్లి చేసి ఈ ఇంటి పెత్తనం, ఆస్తిపాస్తులు అప్పచెప్తానంటే, వద్దు, నేను మిమ్మల్ని తండ్రి కంటే ఎక్కువగా చూసుకుంటాను. మన మధ్య బంధుత్వం కలిపి మమతలు దూరమయ్యే పరిస్థితి తేవద్దు. లావణ్య స్వభావం నాకు తెలుసు. స్వభావాల్లో, ప్రవర్తనలో మా ఇద్దరికి బొత్తిగా చుక్కెదురు. అది కాకుండా నేను ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోను. ఒకవేళ చేసుకున్నా మా నాన్న మా అమ్మని ఏరుకోరి చేసుకున్నట్టు నాకు నచ్చిన ఏ పేదింటి పిల్లనైనా చేసుకుంటాను. ఆస్తి, అంతస్తు వెంట తెచ్చుకున్న భాగ్యవంతుల ఆడపిల్ల పోయే అతిశయం, అహంకారం నా సవతి తల్లిని చూసి నేను బాగానే గ్రహించాను. నన్ను మీరు మన్నించండి. ఈ ఒక్క పని తప్ప మీరు ఇంకేది చెప్పినా మాట్లాడకుండా చేస్తాను నేను. నా సవతి తల్లిని చూసి నేను బాగానే గ్రహించాను. నన్ను మీరు మన్నించండి. ఈ ఒక్క పని తప్ప మీరు ఇంకేది చెప్పినా మాట్లాడకుండా చేస్తాను నేను అంటూ నమ్రతగా, వినయంగా తన ఇష్టాన్ని, అభిప్రాయాన్ని ఖచ్చితంగా, నిర్మోహమాటంగా తెలియజేశాడు. వేణుగోపాలరావు గారి మనసు హఠాత్తుగా విజయ్ జ్ఞాపకాలతో అర్థమైంది. ఇంటికి తిరిగి వచ్చినా అతను మళ్ళీ సవతి తల్లి డబ్బులు కానీ ముట్టుకోలేదు. అవసరానికి కావాల్సిన డబ్బు తన దగ్గర నుండి తీసుకునేవాడు. సెలవుల్లో కష్టపడి సంపాదించి తీర్చుకునేవాడు. చిన్నతనంలో అతను స్పష్టంగా కనబరుస్తున్న స్వాభిమానానికి, మాట పట్టింపుకి తను ముగ్ధుడయ్యేవాడు. చివరికి అతన్ని బాగా అర్థం చేసుకున్న సవతి తల్లి చనిపోతూ ఆస్తి అంతా తన కొడుకు అయిన అనంత్కి రాసినా దాని మీద అజమాయిషి అంతా విజయ్కి అప్పగించింది.
భాగం పంచి ఇస్తే అది తిరిగి అనంతకే ముట్ట చెప్పేస్తాడేమోననే భయంతో ఆవిడ ఆస్తి మీద పెత్తనం వహించే భారం అప్పగించింది. వచ్చిన ఆదాయంలో విజయ్ ఏదైనా ఖర్చు పెట్టుకుంటే అడిగే హక్కు కానీ ప్రతిఘటించే అవకాశం కానీ అనంతకి లేకుండా చేసి చనిపోయింది ఆవిడ. కానీ విజయ్ సవత్తల్లి బతికున్నప్పుడు ఎంత శ్రద్ధగా ఆ విషయాలు చూసేవాడో ఇప్పుడు అలాగే చూస్తున్నాడు. అప్పుడు ఎలా ఆ డబ్బుని తృణపాయంగా చూసేవాడో ఇప్పుడు అంతే. విజయ్ లాయర్గా ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నాడు. అతను లా చదవడానికి తగిన ప్రోత్సాహం ఇచ్చిన మనిషి తనేనని గుర్తుకు వచ్చినప్పుడల్లా వేణుగోపాలరావు గారి ఛాతీ గర్వాతిశయంతో పైకి లేస్తుంది. విజయ్ సమర్థుడు, సహృదయుడు కూడా. సహృదయుడు, మంచివాడు అయిన మనిషి సమర్థుడైతే ఈ లోకంలో చాలామంది అభాగ్యులకి, అతిశక్తులకి చాలా ఉపకారం జరుగుతుంది, న్యాయం చేకూరుతుంది. అందుకే అతన్ని న్యాయవాద వృత్తి చేపట్టమని తను అంతగా ప్రోత్సహించాడు. అతనిలో ఎలాంటి మనుషులనైనా మంచి చేసుకోగల నేర్పు ఉంది, దేన్నైనా సాధించగల పట్టుదల ఉంది, ప్రతిభ ఉంది, యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం అపారంగా ఉంది. ఎక్కడ పట్టుపట్టాలో ఎక్కడ విడుపు వదలాలో అతనికి బాగా తెలుసు. చిన్నప్పుడు అతను ఆర్థికంగా పడిన బాధలు, జీవితంలో ఎదుర్కొనే ఎగుడు దిగుళ్ళు అతని వ్యక్తిత్వాన్ని సానబెట్టినాయి. ఎంతమందికి ఎన్నో విధాలుగా తను సాయం చేశాడు. కానీ విజయ్ గుర్తుపెట్టుకున్నంత ప్రత్యేకంగా ఎవరూ గుర్తుపెట్టుకోలేదు. విజయ్ తనకి అల్లుడుగా అయినట్లయితే ఒక విధంగా చాలా బాగుండేది. తన జీవితం ఎంతో ప్రశాంతంగా, హాయిగా, నిశ్చింతగా గడిచిపోయేది. అమిత ఖర్చుదారి, అతి మొండితనం, పెంకె పట్టుదల గల లావణ్యని కాస్త అయినా అతను అదుపులోకి తేగలిగేవాడు. తర్వాత ముఖ్యంగా తన ప్రాణానికి ప్రాణమైన మూగపిల్ల రాధకి తన తర్వాత అతని నీడలో తండ్రి లాంటి ఎండ దొరికేది. కానీ తన సమస్యలకి అతని జీవితాన్ని పణం పెట్టమండం ఏం న్యాయం? ఈ విషయం గుర్తుకు వచ్చినప్పుడల్లా మొహమాటం పోయి తన మాటని మన్నించి ఇద్దరి జీవితాలు దుర్భరం చేసుకోకుండా ముందే దూరం ఆలోచించి నిర్భయంగా తిరస్కరించిన అతని ధైర్యానికి, విచక్షణ జ్ఞానానికి ఆయన మెచ్చుకోకుండా ఉండలేడు. పుత్ర సంతతి లేని తన నిర్భాగ్య జీవితానికి ఆ లోటు కనబడనీయకుండా ఆత్మీయతతో, అనురాగంతో, గౌరవ మర్యాదలతో ప్రవర్తించే విజయ్ని చూసినప్పుడల్లా ఆయనకి స్వర్గంలో ఉన్న తన ఆప్తమిత్రుడైన రంగనాథానికి చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది. డ్రైవర్ రాము ఆయన పెట్టే బెడ్డింగ్ చెరో చేత్తో పట్టుకుని గబగబా ముందుకు వెళ్ళిపోతున్నారు. అప్పుడే మళ్ళీ ఇంకో రైలు వచ్చింది. మళ్ళీ ప్లాట్ఫామ్ అంతా చెప్పలేనంత రద్దీగా, సందడిగా, కోలాహలంగా ఉంది. ఒత్తిడిగా, ఊపిరి సలపనట్టు మనుషుల మధ్య నుంచి స్థూలకాయుడైన ఆయన వడివడిగా నడిచి వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగానే ఉంది. విజయ్ గురించి ఆలోచనలో పరధ్యాసగా జరాన్ని తప్పించుకుంటూ ప్రయాసతో నడుస్తున్న ఆయన 4-5 గజాలు నడిచి వెళ్ళాడో లేదో అవతల వైపు నుండి అమిత వేగంగా వస్తున్న ఒక వ్యక్తి ఆయన్ని అమాంతంగా ఢీకొట్టాడు. దెబ్బ సరాసరి వచ్చి బలంగా ముక్కు మీద తగలడంతో ఆయన ప్రాణం ఎగిరిపోయినంత పనైంది. కళ్ళు బైర్లు కమ్మాయి. క్షణంసేపు ప్రపంచమంతా గిర్రున తిరిగినట్టయింది. వెనక్కి వెల్లికిలా పడబోయి ఎలాగో అతి ప్రయాసం మీద నిగ్రహించుకుని నిలదొక్కున్నాడు. కళ్ళు తిరగడం ఆగిన మరుక్షణంలోనే ఆయన తన చేతిలో బ్యాగు లేనట్టు తెలుసుకున్నాడు. వెంటనే చర్మను వెనక్కి తిరిగాడు. ఆయనకి కావాలని డాష్ ఇచ్చిన వ్యక్తి బ్యాగు లంకించుకొని జనంలో మెరుపులా అదృశ్యమైపోతూనే ఉన్నాడు. కంఠం చించుకుని అరిచేశాడు ఆయన. నా బ్యాగు పట్టుకోండి, క్యాచ్ హిమ్, థీఫ్, చోరు, పట్టుకోండి. మరో నిమిషం ప్లాట్ఫామ్ అంతా పరుగులు, కేకలతో నిండిపోయింది. ఎవరికి వారే ఏమిటి గొడవ అన్నట్టు దిగ్భ్రాంతులై నిలబడిపోయారు. ఆయన పరిగెత్తు క్యాచ్ హిమ్, డోంట్ లీవ్ హిమ్, అందులో డైమండ్ నెక్లెస్ ఉంది అంటూ వెర్రివాళ్లా చేతులూపిసాగాడు. బ్యాగ్ కొట్టేసిన వ్యక్తి చురుగ్గా పరిగెత్తుతూ ప్లాట్ఫామ్ మీద నుంచి అక్కడే ఆగి ఉన్న రైల్లోకి గెంతి క్షణంలో అటు దిగేసి పరిగెత్తసాగాడు. పరిగెత్తుతూనే అతను బ్యాగు జిప్పులాగి అందులోంచి నగ ఉన్న చిన్న పెట్ట తీసి ప్యాంటు జోబులోకి దోపేసి బ్యాగును రైలు కిందికి పడేలా విసిరి పారేశాడు. అక్కడి నుండి పొగలు కక్కుతూ నిలబడిన మరో రైలు ఇంజన్ ముందు నుంచి అవతలికి వెళ్ళి అక్కడ పట్టాలకి అడ్డంగా పరుగు లంకించుకున్నాడు. అతను పరిగెత్తే ఆ తీరు చువ్వలా, సన్నగా, మెరుపులా, చురుగ్గా, ఎటు పడితే అటు వంగుతున్న శరీరం, దాని తీరుతెన్నులు చూస్తే ఆ పరుగు అనేది క్రమబద్ధంగా ఎన్నో రోజులు అభ్యసించిన విద్య అని, అందులో అతనికి అసాధారణమైన ప్రజ్ఞ ఉందని ఇట్టే తెలిసిపోతుంది. ఒకళ్ళిద్దరు రైల్వే కూలీలు, మరో 2-3 మామూలు మనుషులు అతని వెంటపడి పరిగెత్తి ఆ పరుగు వేగం అందుకోలేక ఆయాసంతో ఒగురుస్తూ వెనుకబడిపోయారు.
వాళ్ళల్లో ఒక అతను అదిగో బ్యాగ్ పారేశాడు అని అరిచాడు. మరో ఇద్దరు వెళ్ళి అది తీసుకుని చూశారు. అందులో నగలేదు.